ఒకప్పుడు అమెరికా తన అణ్వస్త్రాలను తగ్గిస్తుండగా ఇప్పుడు రష్యా, చైనా, భారత్, పాకిస్తాన్, యూకే వంటి దేశాలు తమ నిల్వలను పెంచుకోవడం ప్రపంచ భద్రతకు కొత్త సవాలుగా మారుతుందా? ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర పోటీ కొత్త ఆందోళనకు తెరలేపుతుందా? అణ్వస్త్రాల సంఖ్యలో దాయాది పాకిస్తాన్ను భారత్ అధిగమించిపోయిందా? దీంతో చైనాకు కూడా గుబులు మొదలైందా? అంటే ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ తాజా సర్వే ఈ సంచలన విషయాలను బయటపెడుతూ అవునని అంటుంది. ఈ క్రమంలో భారత అణ్వస్త్ర పోటీలో దూకుడు పాక్తో పాటు చైనాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందా? అమెరికా, రష్యాల మధ్య ఉన్న కీలకమైన న్యూ స్టార్ట్ అణు నియంత్రణ ఒప్పందం వారం రోజుల్లో ముగిసిపోతే జరిగేదేంటి? లెట్స్ వాచ్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, అగ్రరాజ్యం రెచ్చగొట్టే విధానం, రష్యా ఉక్రెయిన్ వార్, ఇరాక్ ఇజ్రాయెల్ వార్, గ్రీన్లాండ్పై ట్రంప్ పట్టు, వెనెజులా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ సర్వే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అశాంతితో పాటు అణ్వస్త్ర పోటీపై అంతర్జాతీయ ఆందోళనను వ్యక్తపరుస్తోంది. మరోవైపు అగ్రరాజ్యాల మధ్య ఉన్న కీలక అణు నియంత్రణ ఒప్పందం ముగింపు దశకు రావడం ప్రపంచ భద్రతపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ఒకప్పుడు అణ్వాయుధాలను తగ్గించుకుంటూ వచ్చిన అగ్రరాజ్యాలు ఇప్పుడు మళ్లీ తమ నిల్వలను పెంచుకోవడం, చైనా మరియు భారత్ వంటి దేశాలు తమ సామర్థ్యాన్ని విస్తరించుకోవటం ప్రపంచ శాంతికి కొత్త సవాల్గా మారింది. మరోవైపు అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాల మధ్య ఉన్న కీలకమైన న్యూ స్టార్ట్ అణు నియంత్రణ ఒప్పందం ఫిబ్రవరి 4తో ముగియనుండటం పెద్ద కీలకంగా మారింది. దీనికి ప్రత్యామ్నాయ ఒప్పందం కుదరకపోవడంతో గత 50 ఏళ్లలో తొలిసారిగా అణ్వాయుధాలపై ఎలాంటి పరిమితులు లేని పరిస్థితి ఏర్పడబోతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కొత్త అణ్వస్త్ర పోటీకి దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ తాజా అంచనాల ప్రకారం 2025 నాటికి భారత్ వద్ద అణు వార్ హెడ్ల సంఖ్య 180కి చేరింది. గతేడాది ఈ సంఖ్య 172గా ఉండగా తాజాగా మరో 8 వార్ హెడ్లను సమకూర్చుకుంది. అదే సమయంలో పాకిస్తాన్ వద్ద అణ్వస్త్రాల సంఖ్య 170 వద్దే స్థిరంగా ఉంది. అణ్వస్త్రాల విషయంలో రష్యా 4309, అమెరికా 3700 అగ్రస్థానంలో కొనసాగుతుండగా చైనా వద్ద 600 వార్ హెడ్లు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా కూడా అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో ఉన్నాయి. అయితే అణ్వస్త్రాల సంఖ్యలో భారత్ తన దాయాది దేశమైన పాకిస్తాన్ను వెనక్కి నెట్టడానికి పాకిస్తాన్తో పాటు ముఖ్యంగా చైనా నుంచి ఎదురవుతున్న భద్రతాపరమైన సవాళ్లే ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే దాయాదిని టార్గెట్ చేయడం దాదాపుగా పై చేయి సాధించిన భారత్ ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చైనాపై పెట్టినట్లు సమాచారం. దీనికోసం చైనాలోని సుదూర ప్రాంతాలను సైతం లక్ష్యంగా చేసుకోగల దీర్ఘ శ్రేణి క్షిపణులపై భారత్ దృష్టి సారించింది. ఒకే క్షిపణితో బహుళ లక్ష్యాలను ఛేదించగల మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ టెక్నాలజీని కూడా అభివృద్ధి చేస్తోంది భారత్. మరోవైపు సంప్రదాయ సైనిక శక్తిలో తనకంటే పెద్దదైన భారత్ను నిలువరించడమే లక్ష్యంగా పాకిస్తాన్ తన అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ తాజా సర్వే పేర్కొంది. అయితే భారత్ మొదటగా అణుదాడి చేయబోమనే విధానానికి కట్టుబడి ఉన్నట్లు చెబుతున్నా 2019లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఈ విధానంపై కొంత అనిశ్చితిని సృష్టించాయి. అయితే పాకిస్తాన్ మాత్రం ఇలాంటి విధానాన్ని అధికారికంగా ప్రకటించలేదు. గత ఏడాది మే నెలలో ఇరు దేశాల మధ్య 88 గంటల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు, అణు దేశాల మధ్య చిన్నపాటి ఘర్షణలు కూడా ఎంతటి పెను ప్రమాదానికి దారితీయగలవో గుర్తు చేశాయి. ఈ పరిణామాలు జరుగుతున్న తరుణంలోనే అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాల మధ్య ఉన్న న్యూ స్టార్ట్ అణు ఒప్పందం ప్రత్యామ్నాయ ఒప్పందం కుదరకపోవడంతో గత 50 ఏళ్లలో ఇరు దేశాల మధ్య అణ్వాయుధాలపై ఎలాంటి పరిమితులు లేని పరిస్థితి ఏర్పడటం ఇదే మొదటిసారి కానుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కొత్త అణ్వస్త్ర పోటీకి దారితీయొచ్చని, ఇరుపక్షాల వ్యూహాత్మక ప్రణాళికలు, అనిశ్చితి, తీవ్ర పరిణామాల అంచనాల ఆధారంగా నడిచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా న్యూ స్టార్ అణు ఒప్పందాన్ని కంటిన్యూ చేయాలని భావించకపోవటం, మరోవైపు చిన్న చిన్న దేశాలు కూడా తమ అణ్వస్త్ర శక్తి పెంచుకుంటూ పోవటం ప్రపంచ శాంతికి పెద్ద సవాలుగా మారింది.